నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సంపత్ గారు రచించిన గుడ్డివాళ్ళు అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీని విందామండి. ఈ కథ 1977 జనవరిలో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సిస్టర్, మంచినీళ్ళు, మెల్లిగా అన్నాను, అటు ఇటు కదులుతూ బెడ్ మీద. కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు. అసలు అలికిడి కూడా కాలేదు. ఒళ్ళంతా చెమట పోస్తోంది. సీలింగ్ ఫ్యాన్ తిరగటం లేదు కాబోలు. మరొకసారి పిలిచాను నర్సుని పెద్దగా. సమాధానం లేదు. నోరెండిపోతున్నట్లుంది. చేతులతో బెడ్ పక్కన ఉన్న టీ పైన తడిమాను. ఖాళీ మగ్గు తగిలింది. నీళ్లున్నాయో లేవో నోరు తెరిచి వంచుకున్నాను. 7-8 చుక్కలు పడ్డాయి. పర్వాలేదు, నోరు తడిచింది. సిస్టర్ని పిలిచాను పెద్దగా మరోసారి. ఈసారి జవాబు రాలేదు. చెవులు రిక్కించి విన్నాను. ఎటువంటి శబ్దమూ లేదు. ఇప్పుడు గమనించాను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని. ఏమిటి? ఎప్పుడు రొద పెడుతూ తిరిగే కార్లు, లారీలతో రణగొణగా ఉండే ప్రదేశం ఇది. ఈవేళ పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. నన్ను వేరే చోటికి మార్చారా? కళ్ళకి ఉన్న కట్లు పీకేసుకుందాం అనిపించింది ఆ నిశ్శబ్దాన్ని వింటూ ఉంటే. ఎందుకింత నిశ్శబ్దంగా ఉంది? 3వ ప్రపంచ యుద్ధం జరిగి అందరూ నాశనం అయ్యారా? నాకు పిచ్చెక్కుతున్నట్లుంది ఈ నిశ్శబ్దాన్ని చూస్తూ ఉంటే. యుద్ధం మాత్రం వచ్చి ఉండదు. వస్తే నేనుండే ప్రశ్నే లేదు. 4-5 సార్లు పిలిచాను సిస్టర్ని. రోజు పిలవగానే వచ్చే సిస్టర్కి ఏమైంది? నిజంగా చాలా మంచిదావిడ. నైటింగేల్ను నేను ఎరగను, కానీ ఈమె సేవలు చూస్తూ ఉంటే ఆమె అనిపించేది నాకు. నాలో ఆతృత ఎక్కువైంది. చూడటానికి కళ్ళు లేవు. కంటి చుట్టూ కట్లున్నాయి. నెల క్రితం యాక్సిడెంట్ జరిగింది నాకు. కంటికి ప్రమాదమని ఆపరేషన్ చేశారు 3 వారాల క్రితం. మొన్న డాక్టర్ వచ్చి మరొక 2 రోజుల తర్వాత కట్లు విప్పుతానని అన్నారు. అంటే రేపు. బస్సులు, రైళ్లు, కేకలు, గోలలు ఇవేమీ లేవు. అంతా నిశ్శబ్దంగా ఉంది. శ్మశాన నిశ్శబ్దం. రోజు అలవాటైన శబ్దాలు ఈవేళ వినిపించకపోతూ ఉంటే అదోలా ఉంది. ఒకవేళ నాకు బ్రహ్మచెవుడు రాలేదు కదా? అప్పుడే ఎక్కడో ఏదో పిట్టరుపు వినిపించకపోతే నాకు నిజంగా చెవుడు అనుకునేవాణ్ణి. కానీ సిస్టర్ ఏమైంది? ఎందుకు రాలేదు? ఈరోజు సెలవు పెట్టేటైనా వెళ్ళిందా? నాకు చెప్పకుండా వెళ్ళదే. కుట్లు నేనే విప్ప తీసుకుంటే? డాక్టర్ రేపు విప్పుతానని చెప్పారు. తొందరపట్టం దేనికి? కానీ నా మనసు ఊరుకోవటం లేదు. ఏదో జరిగిందన్న ఆతృత, ఆందోళన. చటుక్కును గుర్తొచ్చింది 4 రోజుల క్రితం జరిగిన సంఘటన. ఆ రోజు ఎంత సంతోషంగా వచ్చింది సిస్టర్ నా దగ్గరికి. ఆమె ఆనందానికి కారణం అడిగాను. ఆకాశంలో అద్భుతం అంది చిన్నగా నవ్వుతూ. అంటే ఏమీ అర్థం కాక అడిగాను. ఆ రోజు సాయంత్రం ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనుసు కనిపిస్తుందని చెప్పింది ఆమె. మామూలు ఇంద్రధనుసు కాదని, కనీసం 15 వర్ణాలైనా ఉంటాయని చెప్పింది. అన్నింటిలోకి నీలవర్ణం బాగా కాంతివంతంగా కనిపిస్తోందని, దానిలో నుంచి స్పార్కిల్స్ మాదిరి వెలువడుతున్నాయని, ఆ దృశ్యం చూడకపోతే జన్మ వ్యర్థమైనట్టుగా చెప్పింది ఆవిడ. ఆమె వర్ణిస్తున్న ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ ఉంటే అప్పుడే కళ్ళకు కట్టిన కట్లు పీకేసుకోవాలన్నంత ఆతృత కలిగింది నాకు. కానీ ఆమె బలవంతం మీద ఆగిపోయాను. నగరంలో ప్రజలు ఎక్కడి వారక్కడే ఆగిపోయి ఆ దృశ్యాన్ని తిలకిస్తున్నారట. పేద గొప్ప, చిన్న పెద్ద తారతమ్యం లేక ప్రతి ఒక్కరూ దానిని తిలకిస్తున్నారని చెప్తూ ఉంటే నాకు ఈర్ష్యగా, నా మీద నాకే జాలిగా, కోపము అన్నీ కలిగాయి. ఆ రోజు నేను అంత స్పీడ్గా డ్రైవ్ చేయకపోతే నాకు యాక్సిడెంట్ జరిగేది కాదు. నా కళ్ళకు ఆపరేషన్ జరిగేది కాదు. అందరితో పాటే నేను ఆ రంగుల ఇంద్రధనుసును చూసి ఆనందించేవాడిని. ఆ రోజు సాయంత్రం ఆ దృశ్యం ఉన్న 40 నిమిషాలు పౌర జీవనం స్తంభించినట్లయిందిట. మర్నాడు రేడియోలు, పత్రికల నిండా అవే వార్తలు, ఆ ఫోటోలేనట. శాస్త్రజ్ఞులకు కూడా ఆ ఇంద్రధనుసు ఎలా సంభవించిందో అర్థం కాలేదుట. మర్నాడు కూడా ఆ సమయానికి అదే దృశ్యం సంభవించిందని చెప్పింది సిస్టర్. ఆ హాస్పిటల్లో అదే చర్చ. ఆ నీలివర్ణం, ఆ స్పార్కిల్స్ను తప్పకుండా చూడాలని అనుకుంటూ ఉంటే నా మనసు ఎంత ఆతృతపడిందో, నా దురదృష్టాన్ని ఎంతగా తిట్టుకున్నానో చెప్పలేను.
ప్రపంచమంతటా సంచలనం రేకెత్తించిన ఆ ఇంద్రధనుసును చూడలేకపోయానే అన్న బాధతో నాకు నిద్ర పట్టలేదు. మనసు కలతపారినట్లయింది. డాక్టర్ సలహాపై నాకు మొత్తం అందించింది సిస్టర్ నిన్న. తిరిగి తెలివి వచ్చేసరికి పరిస్థితి ఇది. దాదాపు గంట గడిచినా ఎటువంటి శబ్దం లేదు. నా మనసు కళ్ళ కట్లను విప్పమంటోంది. వివేకం వద్దని హెచ్చరిస్తోంది. కానీ నా మనసులో ఏదో భయం, దానితో పాటే అనుమానం. జరగకూడనిది ఏదైనా జరిగిందా? లేకపోతే ఒక్కసారిగా ఎందుకింత నిశ్శబ్దం? కనీసం ఆ సంగతి తేల్చుకోవటానికైనా కళ్ళు విప్పాలి. చెమట పడుతోంది బాగా. దానికి తోడు దాహం కూడా మొదలైంది. అది రాత్రో పగలో ఉదయమో సాయంత్రమో తెలియటం లేదు. చివరికి కట్లు విప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. జాగ్రత్తగా విప్పాను కట్లు. కళ్ళ మీద దూది ఉంది. దానిని కూడా తీశాను. ఒక్కసారిగా వెలుగు చూడకూడదని నాకు తెలుసు. మంచం మీద ఉన్న దుప్పటిని నిండా కప్పుకున్నాను. తెరుస్తున్నాను కళ్ళు నెమ్మదిగా, అతి నెమ్మదిగా, అంచెలంచెలుగా విప్పనట్లుగా విప్పుతున్నాను కంటి రెప్పల్ని. విపరీతమైన నొప్పి కళ్ళల్లో. కళ్ళెమ్మట నీళ్లు కారుతున్నాయి. దూదితో అద్దేశాను జాగ్రత్తగా. కళ్ళు మండుతున్నట్లున్నాయి. కొంచెం తెరిచి మళ్ళీ మూసుకున్నాను. దాదాపు 5 నిమిషాల అనంతరం పూర్తిగా తెరిచాను. కళ్ళల్లో నీళ్లు మంట తగ్గలేదు. మరొకసారి అద్దుకున్నాను దూదితో. దుప్పటి ఉండటం వలన వెలుతురు సరిగ్గా పడటం లేదు. దుప్పటిని నెమ్మదిగా తొలగించాను. కళ్ళ చుట్టూ ఏదో పొర. కళ్ళమ్మట నీళ్లు నిండుతున్నట్లు ఏదో పొర. ఏదీ సరిగ్గా కనిపించటం లేదు. అస్పష్టమైన ఆకారాలు. ధారగా కారుతున్న నీటిని తుడుచుకున్నాను. కంటిలోని మంట తగ్గినట్లుగా ఉంది. కళ్ళను నెమ్మదిగా మూసి మరలా నెమ్మదిగా తెరిచాను. 5 నిమిషాలు అలా చేయటం వలన కళ్ళు తేటపడ్డాయి. ఇప్పుడు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కూడా. స్పష్టంగా చూడగలుగుతున్నాను ప్రతి వస్తువుని. గది తలుపులు వేసున్నాయి. లోపలికి వెలుతురు రావటం లేదు సరిగ్గా. ఫ్యాను పనిచేయటం లేదు. ఒక్కటి మాత్రం నిశ్చయం, ఇది రాత్రి కాదు, పగలు. గదిలోకి వస్తున్న వెలుతురు వలన ఆ సంగతి నిశ్చయంగా చెప్పగలను. నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాను. మరో పావుగంట గడిచిన తర్వాత తెరిచాను. ఈ పావుగంట నా తలలో విపరీతమైన ఆలోచనలు. అప్పటికీ ఎటువంటి అలికిడి లేదు. ఆకలి కూడా విపరీతంగా ఉంది. నిన్న సాయంత్రం అనగా తిన్నాను. రాత్రి పొద్దున్న ఏమీ తినలేదు. మత్తులో ఉన్నాను. లెక్ సిస్టర్ రాలేదు. కళ్ళు మూసుకునే ధ్వనులు ఏమైనా వినిపిస్తాయోమోనని ఆలకించాను. ఊహు, పిన్ డ్రాప్ సైలెన్స్. నా మనసు ఏదో కీడును శంకించింది. కడుపులో విపరీతమైన ఆకలి. ముందు ఏదన్నా తినాలి. ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను. మందులుంచే టీపై వైపు చూశాను. మందులు తప్ప మరేమీ లేవు. ఖాళీ మగ్గు కూడా. అరగంట తర్వాత లేచి నిలబడ్డాను. బాగా నీరసంగా ఉండటం వలన తూలి పడబోయి మంచం పట్టుకుని నిలబడ్డాను. కళ్ళు కనిపిస్తున్నాయి కనుక ఇప్పుడు ఏమైనా చేసుకోగలను నా కోసం. ఇప్పుడు నా మనసు వినవస్తున్న శబ్దాన్ని కానీ మరొక సంగతి కానీ ఆలోచించటం లేదు. ఆకలి, ఘోరమైన ఆకలి. ఎంతటి ఘాతుకాన్నైనా చేయించగల ఆకలి. తలుపుల వద్దకు నడిచాను నెమ్మదిగా. తలుపులు తెరిచాను. ఇంద్రధనుసు గుర్తుకొచ్చింది. బయట ఎండకి కళ్ళు చెదిరినట్లయ్యాయి. కళ్ళు మూసుకుని 2 నిమిషాల అనంతరం తెరిచాను నెమ్మదిగా. కాంతి అలవాటు పడే వరకు అక్కడే నిలబడిపోయాను. ఉదయం 10 గంటలు అవుతుందేమో. నేనున్నది 5వ అంతస్తు. ఆ అంతస్తులో ఉన్న జనమే తక్కువ. కానీ ఇప్పుడు ఎవ్వరూ లేరు. వరండా చివరికి పోయి కిందకి తొంగి చూశాను నెమ్మదిగా. రోడ్డు మీద ఎవరూ కనిపించలేదు. 4-5 కార్లు అక్కడక్కడ ఆగున్నాయి. లిఫ్ట్ పనిచేయటం లేదు. నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ మెట్ల వద్దకు నడిచాను. క్రింద అంతస్తుల్లో కూడా ఎటువంటి అలికిడి వినిపించలేదు. హాస్పిటల్ అంతా మోగపోయింది ఎందుకని? అసలు ఏం జరిగింది? చెవులు రెక్కించి విన్నా ఎటువంటి శబ్దము వినిపించటం లేదు. ఇక్కడే కాదు, ఇంకెక్కడా, రోడ్డు మీద, వీధిలో, పేటలో, చివరికి నగరంలో కూడా ఎటువంటి శబ్దము లేదు. అందరూ ఒక్కసారిగా చచ్చిపోయారా? స్టోర్ రూమ్ ఎక్కడుందో తెలుసు. అటువైపు నడిచాను. దారిలో ఎవ్వరూ ఎదురుపడలేదు. క్రింద అంతస్తులు అటువైపు చివరి గది స్టోర్ రూమ్. ఒక్కొక్క మెట్టే దిగుతూ వెళ్తున్నాను. విపరీతమైన నీరసం, ఆకలి. పేషెంట్స్ ఏమయ్యారు? అసలు అందరికీ ఏమైంది? చివరికి ఎలాగైతేనే దిగాను. స్టోర్ రూమ్ వైపు అడుగులేశాను. దానిని సమీపిస్తూ ఉండగా కలకలం వినిపించింది. ఆనందంతో ఆగిపోయాను. అమ్మయ్యా, నేను అనుకున్నది ఏది జరగలేదన్నమాట.
ఆ కలకలం కూడా ఒక్క క్షణమే. స్టోర్ రూమ్ నుంచే దాని దగ్గరకు నడిచాను. స్టోర్ రూమ్ తలుపులు మూసున్నాయి. నెమ్మదిగా తెరిచాను. కిర్రుమంటూ తెరుచుకున్నాయి తలుపులు. లోపల కిక్కిరిసినట్లున్నారు పేషెంట్లు, హాస్పిటల్ సిబ్బంది. వీళ్ళంతా ఎందుకు చేరారిక్కడ? ఎవరు అరిచారెవరు. ఉలిక్కి పడ్డాను. ఏం జవాబివ్వాలి? ఎవరంటే మాట్లాడరేవు? మనిషి ఎదురుగా ఉంటే ఎవరిని అడుగుతాడేమిటి? కళ్ళు కూడా బాగానే ఉన్నాయి. పిచ్చెక్కిందా ఏంటి వీళ్ళకి? నేనే అనబోయాను. కానీ అంతలోనే నలుగురు ఐదుగురు గుమ్మం వైపు అడుగులేయటంతో నా గొంతులోని మాట గొంతులోనే ఆగిపోయింది. గాలికి ఏమన్నా తీర్చుకుందేమో ఎవరో అంటున్నారు. కాదు, ఈ తలుపులు బలమైనవి, అంత సులభంగా తెరుచుకోవు. తడుముకుంటూ వస్తున్నారు ఆ మనుషులు. కళ్ళు మామూలుగా ఉన్నా చూపు ఉన్నట్లు లేదు. అంటే అదిరిపడ్డాను. అంటే ఎవ్వరికీ చూపు లేదా? అంతా అంధులయ్యారా? ఎందుకో భయం వేసింది. చటుక్కున్న వెనకడుగు వేసి రోడ్డు మీదకు పరిగెత్తాను. రోడ్డు మీద చాలా దూరం పరిగెత్తాక కానీ దడ తగ్గలేదు. ఒంట్లో ఉన్న నీరసము, ఆకలి ఎగిరిపోయాయి. ఏమైంది వీళ్ళకి? ఎందుకు గుడ్డివాళ్ళయ్యారు? ఎక్కడా జనసంచారం లేదు. ఎక్కడ చెత్తంతా అక్కడే ఉంది. లారీలు, బళ్ళు, కార్లు, సైకిళ్ళు ఎక్కడవక్కడే ఆగున్నాయి అడ్డదిడ్డంగా. నా మనసులో నుంచి ఏదో భయం పుట్టుకొచ్చింది. కొంపతీసి అందరూ గుడ్డివాళ్ళు కాలేదు కదా? గుడ్డివాళ్ళైనా ఎక్కడికి వెళ్తారు? అసలు ఎందుకు గుడ్డివాళ్ళయ్యారు? ఆ ఇంద్రధనుసు గుర్తుకొచ్చింది. దాని ప్రభావమా? అయి ఉండదు. చాలా దూరం నడిచాను. ఎదురుగా స్వీట్స్ షాప్ కనిపించడంతో మళ్ళీ ఆకలి గుర్తుకొచ్చింది. దుకాణాలన్నీ తీర్చే ఉన్నాయి, ఎవరూ లేరేమిటి అనుకుంటూ షాపు దగ్గరికి నడిచాను. కడుపు పట్టినన్ని స్వీట్లు తిన్నాను. ఆకలి తీరాక కానీ జనం సంగతి గుర్తుకు రాలేదు. ఆలోచిస్తూ ఉంటే అంతా వింతగా ఉంది. తెరిచి ఉన్న దుకాణాలని, షాపుల్ని, ఆఫీసుల్ని వదిలి వీళ్ళంతా ఎక్కడికి పోయారు? రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు ఇంత నిర్మానుష్యంగా ఉండటానికి కారణం ఏంటి? ఎవరైనా యుద్ధం ప్రకటించారా? మరేదైనా జరిగిందా? పక్కనే ఉన్న షాపులో నుంచి ధణేల్మని ఏదో కింద పడిన శబ్దం వినిపించింది. ఉలిక్కి పడ్డాను చిన్నగా. అందులో ఎవరో ఉండే ఉంటారు. షాపు నేమ్ బోర్డు చూశాను. ఏదో పెయింట్స్ షాపు అది. గబగబా లోపలికి నడిచాను. లోపల వెలుతురు సరిగ్గా లేదు. ఆ మసక కాంతిలో కనిపించిన దృశ్యం చూసి అప్రతిభుణ్ణైపోయాను. పండు ముసలివాడు ఏదో తడుముతున్నాడు అరల్లో. పెయింట్ డబ్బాను ఒకదాన్ని తీసుకుని మూత తెరిచి నోట్లో పోసుకోబోతున్నాడు. ఆ షాపులో కూడా ఇతరులెవరూ లేరు. అయితే ఈ ముసలివాడికి కూడా కళ్ళు లేవా? లేక వృద్ధాప్యం వల్ల కనిపించడం లేదా? చటుక్కున ముందు కురికి అతని చేతుల్లో నుంచి డబ్బా లాక్కున్నాను. ఎవరు? కోపంగా అడిగాడు ఆ ముసలివాడు. నేనే అన్నాను ఏమనాలో తెలియక. ఎవరైతేనే నా చేతిలో బాటిల్ ఎందుకు లాక్కున్నావు అడిగాడు. ఏం చెప్పాలి? కళ్ళు పోయినందువల్ల బాటిల్ ఏదో, డబ్బా ఏదో, విస్కీ ఏదో, రంగు ఏదో తెలుసుకోలేనంతగా మారిపోయాడా? అది పెయింట్ అన్నాను. పెయింటా? అయితే ఇక్కడ ఉన్నవన్నీ పెయింట్ డబ్బాలా అడిగాడు ముసలివాడు. అవునన్నాను. అయితే ఇది పెయింట్ షాపా? ఇక్కడ వైన్ షాప్ ఉండాలే, ఎక్కడా? తనలో తాను అనుకుంటున్నట్లు పైకి అన్నాడు ముసలి. ఇది కాదు, దీని పక్క షాపు, తీసుకువెళ్తాన్రా. వృద్ధుడు చెయ్యి అందుకుని నడిపించబోయాను. తీసుకెళ్తానంటున్నావు? నీకు కళ్ళు కనిపిస్తున్నాయా? ఆ వృద్ధుడి గొంతులో అనుమానం తొంగి చూస్తోంది. ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు నేను. తర్వాత అన్నాను అవును అని. అంతే. ఆ వృద్ధుడికి ఏమైందో తెలియదు. ఎగిరి నా గొంతు పట్టుకున్నాడు. ఉక్కిరి బిక్కిరైపోయాను. ఒక్క తోపు తోశాను ముసలివాణ్ణి. దూరంగా ఎగిరి డబ్బాల మీద పడ్డాడు. డబ్బాలన్నీ దబదబా శబ్దం చేస్తూ కింద పడిపోయాయి. వృద్ధుడికి నా మీద కోపం ఎందుకో అర్థం కాలేదు. చేతికి దొరికిన డబ్బాలు అందుకుని నా మీదకు విసరటం మొదలుపెట్టాడు. ఆ వృద్ధుడి మీద జాలిపోయింది నాకు. కోపం కూడా వచ్చింది. సహాయం చేయబోతే ఎందుకు వారిస్తున్నాడు? అతనేమైపోతే నాకెందుకు, చావని అనుకుని బయటకు వచ్చాను. లోపల నుంచి డబ్బాల శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎవరైనా ఆ డబ్బాల శబ్దం విని వస్తారేమోనని చూశాను. 10 నిమిషాలు గడిచినా ఎవరూ రాలేదు. ఆ వృద్ధుణ్ణి, అతని మానాన్ని అతన్ని వదిలి బయలుదేరాను. బయట షాపులన్నీ తెరిచే ఉన్నాయి. బట్టల కొట్లు, మందుల షాపులు,
రేడియో షాపులు, హోటళ్లు ఒకటేమిటి, నేటి మానవ జీవనానికి తోడ్పడుతున్న ప్రతి షాపు, ప్రతి వస్తువు నిర్జనంగా, నిర్జీవిగా ఉంది. వాటిని పరిశీలించాలనిపించింది, ఎవరైనా ఉన్నారేమోనని. మొట్టమొదటగా నేను వెళ్ళిన షాపు జ్యువెలరీ షాపు. కళ్ళు చెదిరే, మనసు బెదిరే నగలు, వజ్రాలు, ముత్యాలు, రకరకాల ఆభరణాలు. ఓహ్, ఒకటేమిటి, సమస్త ఆభరణాలు అక్కడున్నాయి, జీవ పదార్థం తప్ప. అడిగేవారే లేరు. నా చేతికి పట్టిన ఉంగరాలు తొడుక్కున్నాను, కానీ అన్నీ విడిచి బాగా నచ్చిన ఉంగరం తీసుకుని బయటపడ్డాను. ఎదురుగా రెడీమేడ్ బట్టల షాపు. లోపలికి వెళ్ళాను. రకరకాల దుస్తులు, ఆడ మగ, చిన్న పెద్దలవి. సూటు తొడుక్కోవాలని నాకు ఎన్నాళ్ళ నుంచో కోరిక. అన్నీ తిరగేసి నాకు ఇష్టమైన నల్ల రంగు సూటు తొడుక్కుని టై కట్టుకున్నాను. వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాను. అందులో నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. సూటు తొడుక్కుంటే మనిషి ఇంతగా మారిపోతాడు కాబోలు అనిపించింది. ఆ క్షణంలో నాకు ఎటువంటి భయాలు, ఆందోళనలు లేవు. ఇన్నాళ్ళు అణగారి ఉన్న సరదాలను తీర్చుకుంటున్నాను. ఎన్నాళ్ల నుంచో మోజుపడినవి, డబ్బు లేక తీర్చుకోలేకపోయిన కోరికల్ని తీర్చుకుంటున్నాను. తర్వాత గడియారాల షాప్కి వెళ్ళాను. ఖరీదైన వాచి నా చేతిని అలంకరించింది. టైమును సుమారుగా ఊహించి పెట్టుకున్నాను. అలా వెళ్తూ ఉంటే సినిమా హాల్ ఒకటి కనిపించింది. బయట పెద్ద పెద్ద బ్యానర్లున్నాయి, నిలువెత్తు కటౌట్లున్నాయి. అది ఒక ప్రముఖ నటుడు నటించిన సినిమా. పూలదండలు, హాలుకు కట్టిన రంగురంగుల తోరణాలు, కాగితాలు చూస్తూ ఉంటే సినిమా విడుదల ఎక్కువ రోజులైనట్లు లేదు. నవ్వుకున్నాను. బయట ఒక్క పురుగు కూడా లేదు. ఇప్పుడు ఆ నటుడు ఇతరుల్లాగే గుడ్డివాడయ్యాడా? హాల్లోకి నడిచాను, బాల్కనీలోకి. ఆ సీట్ల మెత్తదనాన్ని ఆస్వాదించాను. లోపల చీకటిగా ఉంది, కరెంటు లేకపోవటం వల్ల. రోడ్డు మీద పడ్డాను మళ్ళీ. తిరిగి తిరిగి విసుగు పుట్టింది. ఎంత తిరిగినా ఏముంది? ఒంటరితనం పెద్ద శాపం అని అన్నారెవరో. ఆ మాటలు నిజమేననిపిస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఇలాంటి కలలు కనేవాణ్ణి. ఎవ్వరూ ఉండకూడదని, ఒక్కడే అన్నింటినీ అనుభవించాలని, ఇంకా ఏవేవో కలలు కనేవాణ్ణి. కానీ ఆ కలలు నిజమవుతాయని కానీ, ఆ స్థితి ఇంత భయంకరంగా ఉంటుందని కానీ ఊహించలేకపోయాను. తిరిగి తిరిగి అలసిపోయాను. మధ్యాహ్నం 2 గంటలు అయ్యేసరికి ఆకలి కూడా వేసింది. కానీ తీర్చుకోవటం ఎంతసేపు? ఈ జీవితం అంతా ఇంతేనా? ఎవరూ లేని ఈ నగర జీవితానికి, అడవుల్లో జీవితానికి తేడా ఏమిటి? తోడెవ్వరూ దొరకరా? ఇంకెవ్వరూ కళ్ళతో ఉండరా? అందమైన ఇంపాల కారు కనిపించిందో చోట ఎక్కి కూర్చున్నాను. ఫ్యూయల్ కూడా ఉంది నిండుగా. స్టార్ట్ చేశాను. శబ్దం కాకుండా పోతోంది మెత్తగా. ఆనందంగా ఉంది. వీధులన్నీ తిరిగాను. ఎవ్వరూ కనిపించలేదు. నాలో ఒంటరితనం మొదలైంది మళ్ళీ. ఎంతకాలం ఇలా? అసలు నేనున్నది కలా ఇలా? గిల్లు చూసుకున్నాను. నొప్పెట్టింది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అక్కడక్కడ అలజడి వినిపించింది. వాళ్లకు సహాయపడాలని ఉన్న ముసలివాడు గుర్తొచ్చి కారు దిగలేదు. అలా తిరుగుతూ ఉండగా హఠాత్తుగా ఒక సందులో నుంచి కేక వినిపించడంతో కారు ఆపాను. ఎవరిదో ఆడపిల్ల కేకది. ఆ సందులోకి పరిగెత్తాను. విశాలంగానే ఉంది ఆ వీధి. ఆ సందులోని దృశ్యం విభ్రాంతుణ్ణి చేసింది. 20 సంవత్సరాల యువతిని కింద పడేసి గొంతు నిలుముతున్నాడు వ్యక్తి. 40 ఏళ్లకు పైనే ఉంటాయి అతనికి. ఆ యువతి అరుస్తుంది. ఆ సందులో ఇంకెవరూ ఉన్నట్లు లేరు. ఒక్క ఉదుటిన వాడి మీద పడ్డాను. ఒక్క దెబ్బకే జరిగి అవతల పడ్డాడు. తడుముకుంటూ నా మీదకు రాబోయాడు. ఆ క్షణంలో నేను జేమ్స్ బాండ్ని అయిపోయాను. చిత్తు చిత్తుగా తన్నాను వాణ్ణి. నాకన్నా బలవంతుడైన గుడ్డితనం అతన్ని కూలగొట్టింది. ఆ యువతికి సాయం చేయబోయాను దారి చూపించటంలో. అవసరం లేదు, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి అందామే. నా అన్వేషణ ఫలించింది. నా ఆశ తీరింది. మరొక 5 నిమిషాల అనంతరం ఇద్దరం కారులో ఉన్నాము. ఆ యువతి వంక పరిశీలనగా చూశాను డ్రైవ్ చేస్తూనే. తల వంచుకొని ఉండటం వలన నేను ఆమెను పరిశీలిస్తున్నట్లు ఆమెకు తెలిసుండదు. ఆమెకు 20 సంవత్సరాలుంటాయి. పసుపు రంగు మేని ఛాయ. అందమైనదని చెప్పలేను, కానీ యవ్వనం వలన నా కంటికి అందంగా అనిపిస్తోంది. కానీ ఒకటి మాత్రం నిజం, మగాడిని చిత్తు చేయగల వంపులు సొంపులు లేకపోవచ్చు, కానీ ఆమె చూడటానికి బాగానే ఉంది. ఆమె తాలెత్తింది, మౌనంగా ఏడుస్తోంది. బొగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. వాటిని తుడుచుకోకుండానే డోరు వంక చూస్తోంది. ఎక్కడికి వెళ్దాం అన్నాను. ఎక్కడికి పోనేవాలో తెలియక. ఆమె ఒక అడ్రస్ చెప్పింది. ఆ అడ్రస్కు పోనివ్వసాగాను. చాలా దూరం అది.
అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళంతా గుడ్డివాళ్ళయ్యారు అని అడిగాను సిగరెట్ ముట్టించుకుంటూ. ఆమె వెనక సీట్లోకి చూడలేదు కానీ చూసుంటే బోలెడని సిగరెట్ పెట్టెలను చూసి నవ్వు ఉండేది. మీకు తెలీదా అంది నా ప్రశ్నకు జవాబుగా. తెలీదు, నా కళ్ళకు ఆపరేషన్ జరిగింది. బెడ్ మీదే ఉండిపోవటం వల్ల ఏం జరిగిందో తెలియదు. నేనే స్వయంగా కట్లు విప్పుకున్నాను అని హాస్పిటల్లో నాకు తెలివొచ్చిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలు, నా ఆలోచనలు ఆమెకు చెప్పాను. కారును మెల్లగా పోనిస్తున్నాను. స్పీడుగా పోతే ఎవరైనా అడ్డం పడవచ్చు. ఆమె చెప్పసాగింది. నాకు ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు. వారం రోజుల క్రితం నాకు విపరీతమైన తలనొప్పితో జ్వరం వచ్చింది. మంచం మీద నుంచి కదలలేకపోయాను. టైఫాయిడ్ కావచ్చునని భయపడి మా తల్లిదండ్రులు నన్ను కదలనివ్వలేదు. అయితే వారి మాటల వల్ల నాకు సంగతి తెలిసింది. ఆకాశంలో ఏదో అద్భుతమైన ఇంద్రధనుసు కనిపిస్తోందట. దాని గురించి ఎంతో వర్ణించి చెప్పారు. నాకు చూడాలని ఉన్నా నన్ను కదలనివ్వలేదు. 5-6 రోజుల తర్వాత మామూలు మనిషినయ్యాను నేను. జ్వరం కూడా బాగా తగ్గిపోయింది. రోజు వచ్చే డాక్టర్ ఆ వేళ రాలేదు. తనకేమిటో అనీజీగా ఉందని, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదని అంది అమ్మ. నాన్న కూడా అదే మాట. అప్పుడేమీ అనుమానం రాలేదు నాకు. కానీ తెల్లవారేసరికి, అంటే నిన్నటి ఉదయానికి 2 కళ్ళు పోయాయి. ఆగిందామె. రోడ్డుకి ఎదురుగా ఏదో గుంపు వచ్చింది. కారు ఆపాను. పక్క సందులో నుంచి గుడ్డివాళ్ల గుంపు ఎదురు సందులోకి పోతున్నారు. ఆ గుంపులో ఆడవాళ్లు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పోతున్నారు. ముందున్న వ్యక్తి చేతికర్ర సాయంతో దారి చూపుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళంతా అన్నాను చిన్నగా. ఏమో అంది ఆమె. ఆ చిన్నపిల్లల్ని చూస్తుంటే మనసంతా బరువుగా అయిపోయింది. 20 నిమిషాలు పైగానే పట్టింది ఆ 200 మంది దాటడానికి. గుంపు వెళ్ళిపోయాక చిన్నగా నెట్టూర్చి కారు బయలుదేరదీశాను. ఆమెను అడిగాను తర్వాత ఏం జరిగిందో చెప్పమని. చెప్పేందుకు ఇంకే ఉంది. అమ్మా నాన్న మాటలు వినగానే నా మతిపోయినట్లయింది. అన్నయ్య మాటల వల్ల అందరికీ కళ్ళిపోయాయని తెలిసింది. మా కుటుంబంలో కళ్ళు అన్నది నాకు ఒక్కదానికే. బాగా భయపడిపోయాను. చచ్చిపోదామనిపించింది. కానీ ఈ లోపల మరొక సంఘటన జరిగింది. బయటకు వెళ్ళిన నాన్న తిరిగి రాలేదు. అన్నయ్య కూడా వెళ్ళి తిరిగి రాలేదు. వారిని వెతుకుతూ నేను బయటపడక తప్పలేదు. కానీ ఇందాక మీరు కొట్టిన వ్యక్తి తారసపడ్డాడు. కింద ఏదో వెతుకుతూ ఉంటే తీసిచ్చాను ఆ రొట్టెను. నీకు కళ్ళు కనిపిస్తున్నాయా అన్నాడు. అవునన్నాను. అమాంతం నా మీద పడి నన్ను పట్టుకున్నాడు. నేను అతని వెంట ఉండి అన్నీ తెలియచెప్పాలని శాసించాడు. నేను బెదిరిపోయి అతడు చెప్పినట్లల్లా చేశాను. ఇంటి దగ్గర మా సంగతి చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా నన్ను లాక్కొచ్చాడు. అతని బలం ముందు నేను తల వంచక తప్పలేదు. ఎన్నిసార్లు అతని చేతుల్ని కొరికి పారిపోదామని ప్రయత్నించాను. అందువల్ల నా శరీరానికి దెబ్బలే తప్ప మరే ప్రయోజనము కనిపించలేదు. ఈరోజు అతను నన్ను బలవంతం చేయబోయాడు. కానీ నేను వారించటంతో కోపం వచ్చి నా గొంతు పట్టుకున్నాడు. ఇంతలోనే మీరొచ్చారు. ఆగిపోయింది ఆమె. ఆమె చెప్పిన అడ్రస్కి వచ్చేశాము. ఖరీదైన బంగళా అది. లక్షాధికారులు నివసించే భవంతి. నాలాంటి వాడి అన్నడూ అడుగుపెట్టని ఇల్లు. ఇద్దరం లోనికి నడిచాము. భవనం అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆమె పిలిచినా ఎవరూ పలకలేదు. భవంతి అంతా గాలించినా ఎవరూ కనిపించలేదు మాకు. నాకు భయంగా ఉంది. నా కోసం వీళ్ళు బయటకు వచ్చారేమో అంది ఆమె. నేను మాట్లాడలేదు. ఆ దగ్గర వీధులన్నీ చుట్టుముట్టి వచ్చాము. కానీ ఆమె వాళ్ళు కనిపించలేదు. బెంబేలు పడిపోయిందామె. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బాయి. మనం ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం లేదు. నగరం అంతా గాలించైనా వాళ్ళని పట్టుకుందాం అన్నాను. కళ్ళు తుడుచుకుని అలాగే అంటూ తల ఊపింది. కారెక్కిపోతూ ఉండగా అడిగాను, ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు? రాధ, అనురాధ. గుడ్ నేమ్. నా పేరు మోహన్ అన్నాను ఎక్కి కూర్చుంటూ. మరుక్షణమే కారు ముందుకు కదిలింది. ఆ తర్వాత సాయంకాలం వరకు చుట్టుపక్కల క్షుణ్ణంగా పరిశోధించినా మాకు ఆమె తల్లిదండ్రుల జాడ తెలియలేదు. నగర జనాభా అంతా ఇళ్లలోనే ఉన్నారు కాబోలు రోడ్ల మీద ఎక్కువగా కనిపించలేదు. ఆ వెతుకులాటలో నేను చాలా ఇబ్బంది ఎదుర్కోవలసి వచ్చింది. కళ్ళున్నాయని తెలిస్తే చాలు మమ్మల్ని చంపటానికి కూడా వెనుదీయని మనుషుల మధ్య మా మనుషుల కోసం వెతకాల్సి వచ్చింది. మాకు కళ్ళున్నాయని వాళ్ళకి ఎందుకు అంత కక్ష నాకు అర్థం కాలేదు. వాళ్లకు లేని కళ్ళు మాకెందుకు ఉండాలి అన్న ఈర్ష్య కాబోలు. మేము గుడ్డివాళ్ళమైతే వారికి ఆనందంగా ఉండేది. కానీ వారి ఉద్దేశం నెరవేరదు. గుడ్డి మనుషులకు సాధ్యమైనంత దూరంగా కారాపి
వారిని పరిశీలించేవాళ్ళం. రాధ కూడా పరిస్థితుల్ని అర్థం చేసుకుంది. దూరం నుండే తల్లిదండ్రులను, అన్నయ్యను గుర్తుపట్టడానికి ప్రయత్నించేది. కానీ ఒకచోట మేము భయంకర స్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. చీకటి పడుతున్నందువలన ఆ రోజుకు చాలించి మర్నాడు కొనసాగించుదామని నిశ్చయించుకున్నాము. ఆ సాయంత్రం తిండి కావాలి కనుక రాధ ఏదన్నా స్టోర్కి పోనిమ్మంది. ఒక జనరల్ స్టోర్ ముందు ఆపి కావలసిన సరుకులను డిక్కీలో వేసుకున్నాము. ఎక్కి స్టార్ట్ చేయబోతుండగా కనిపించింది అంధుల సమూహం. దాదాపు 300 మంది ఉంటారు. గుంపుగా నిశ్శబ్దంగా ఆ సందులోకి, అంటే మేమున్న సందులోకి ప్రవేశించారు. అదృష్టవశాత్తు మా కారు ఫుట్పాత్కు ఆనుకునేటట్లు ఒక చివరగా ఉంది. రాధకు సైగ చేశాను. ఇద్దరము మౌనంగా ఉండిపోయాము. గుంపు మమ్మల్ని సమీపించింది. తడుముకుంటూ దారి తీస్తున్నారిద్దరు. నాకు వారిని చూస్తే చాలు జాలి దుఃఖము కలుగుతున్నాయి. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు కదా అని. గుంపు సగం దాటి వెళ్ళింది మమ్మల్ని. మా కారును కూడా తడిమి చేతులుంచి మరిగిపోతున్నారు. అద్దాలన్నీ ఎత్తి ఉంచటం వలన లోపలికి చేతులు పెట్టే అవకాశం ఎంతమాత్రమూ లేదు. కానీ ఇంతలోనే ఆ సంఘటన సంభవించింది. అనురాధ అటు చివర కూర్చున్నదల్లా నా మీదకి వంగి ఏదో చూపించబోయింది. కానీ ఆమె చెయ్యి హారన్ మీద పడింది పొరపాటున. హారన్ బొయ్యమంది. అంతే, చటుక్కున ఆగిపోయింది గుంపు. కారు చుట్టూ చేరుతున్నారు జనం. లోపలెవరో ఉన్నారని అర్థమై ఉండాలి. రాధ నా వంక చూసింది బెంబేలు పడుతూ. క్షణంలో అర్థమైంది మేమున్న పరిస్థితి. కారునే నాశనం చేసేటట్లున్నారు. వంగి ఆమె చెవిలో చెప్పాను. ఇద్దరం ఫుట్పాత్ వైపు దిగాము. డోరు తెరిచి మూసిన శబ్దమయ్యి ఎవరు అని అరిచారెవరో. నేను రాధ చేపట్టుకున్నాను. చిరు చెమటలు పోసాయి ఆమెకు. కొద్దిగా వణుకుతోంది. నాకు లోపల భయంగానే ఉన్నా పైకి కనిపించనీయలేదు. నేనే ఇక్కడేదో కారులో ఉంటే తడిమాను, హారన్ మోగింది చిన్నగా అన్నాను. నా మాటలు నమ్మినట్లు లేరు కొందరు. కారును చుట్టుముట్టారు. అప్పటికే కారులో ఎవరున్నారు అడిగారెవరో. రాధ నోరు తెరిచి ఏదో అనబోయింది. చటుక్కున ఆమె నోరు మూసేశాను. ఎవరున్నారో నాకెలా తెలుస్తుంది? నేను మీలాగా గుడ్డివాణ్ణేగా అన్నాను కొంచెం కోపంగా కంఠం పెట్టి. నా ఐడియా ఫలించింది. నా జవాబుతో తృప్తి పడ్డారు. సరే పదండి వెళ్దాం అన్నాను మళ్ళీ. అద్దాలు ఎత్తుంటే హారన్ ఎలా మోగిందన్న అనుమానం వారికి రానందుకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాను. గుంపు కదిలింది తాబేలు నడకలా. అరగంట తర్వాత రాధ బంగాళాలోకి వచ్చి పడ్డాము. సామాన్లన్నీ లోపలికి చేర్చాము. తలుపులన్నీ జాగ్రత్తగా బిగించాము. రాధ వంట చేసింది. ఆ రాత్రి ఇద్దరం సుష్టుగా తిన్నాము. బాగా అలసిపోయి ఉండటం వలన పైనున్న బెడ్రూమ్ చేరి బెడ్ మీద పడుకోగానే నిద్ర పట్టింది. రాధ వాళ్ళ అన్నయ్య నైట్ గౌన్ తోడుకున్నాను. కొత్తగా ఉంది. నిద్ర పట్టే సమయంలో రాధ వచ్చి నా నిద్ర చెడగొట్టింది. విసుగ్గా చూశాను ఆమె వంక. ఇలా రండి అంటూ మేడ మీదే ఉన్న బాల్కనీలోకి దారితీసింది. ఏమిటోనని ఆశ్చర్యపోతూ వెళ్ళిన నాకు నిజంగా వింతైన సంఘటనే కనిపించింది. నగరానికి తూర్పు దిక్కుగా చిన్న కొండలున్నాయి. వాటి మీద భవనాలు కట్టుకున్నారు అన్ని హంగులతో కొందరు. అన్నింటికంటే ఎత్తుగా ఉండటం వలన దాదాపు నగరమంతా కనిపిస్తాయి ఆ భవనాలు. ఆ కొండ మీద నుంచే ఒక బంగ్లాలో నుంచి కాంతి కనిపిస్తోంది. మామూలు కాంతి కాదు, ఆర్క్ లైట్ కాబోలు. లైట్ హౌస్లో తిరిగినట్లు అటు ఇటు తిరుగుతోంది. నా నిద్రమత్తు ఎగిరిపోయింది. చాలాసేపు నిల్చున్నాం అలాగే. దాదాపు అరగంట వెలిగి ఆరిపోయింది. అక్కడ నుంచి ఇక్కడికి అంటే సుమారు 1.5 మైళ్ళ దూరం కనిపిస్తున్నదంటే అది నిశ్చయంగా ఆర్క్ ల్యాంపే అయి ఉండాలి. ఎవరో సిగ్నల్ ఇస్తున్నారు అంది రాధ. అవును అన్నాను. ఏమిటా సిగ్నలా అని ఆలోచిస్తూ. రేపు ఉదయం అక్కడికి వెళ్దాము, వెళ్ళి పడుకో అన్నాను నా బెడ్ వైపు కదులుతూ. కానీ రాధ సందేహిస్తూ నిల్చుంది. ఆమె భయం నాకు అర్థమైంది. లోపల తలుపులు గడియ వేసుకొని పడుకో అన్నాను నిండా ముసుగు పెడుతూ. మర్నాడు ఉదయం రాధ మేలుకొలుపుతో మెలకు వచ్చింది నాకు. మరొక గంట తర్వాత రాత్రి సిగ్నల్ విషయం తేల్చుకోవటానికై కొండ మీదకు పోయి రావాలనుకున్నాము. కానీ కొంత దూరం వెళ్ళగానే ఆగిపోయింది కారు. ఫ్యూయల్ అయిపోయింది. దాపుల్లో ఎక్కడా దొరకదు. అటు ఇటు చూశాను. రోడ్డు మీద చాలా కార్లున్నాయి. చివరికి ఒక అంబాసిడర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈసారి మాత్రం మా గురించి చాలామందికి తెలిసిపోయింది కారు శబ్దం వల్ల. గంటన్న తర్వాత ఆ కొండ ఎక్కాము. మార్గం మధ్యంలోనే కనిపించింది శుద్ధం ముక్కతో రాసిన అట్ట ముక్క. రోడ్డుకి ఒక పక్క స్తంభం పాతి దానిని కట్టారక్కడ. ఫలానా నెంబర్ గల బంగ్లాకు రండి అని ఉంది దాని మీద.
అది కళ్ళున్న వారి కోసమే అన్నది నిస్సందేహం. 20 నిమిషాల అనంతరం ఆ బంగళా చేరాము. అన్నింటికంటే ఎత్తుగా పైన ఉంది ఆ బంగళా. బంగళా చుట్టూ చదునుగా ఉంది. చిన్న కాంపౌండ్ ఉంది. చుట్టూ ప్రహరీ. ముందు భాగాన గేటుకి యువతలగా రోడ్డు ఉంది. రోడ్డుకి రెండో వైపు లోయలా ఉంది. అక్కడి నుండి 15 అడుగుల కిందగా కొండ మీదకు వేయబడిన రోడ్డు కనిపిస్తోంది మెలికలు తిరిగి. కారును గేటు ద్వారా లోనికి పోనిచ్చాను. కారు శబ్దం విని 5-6 వరండాలోకి వచ్చారు. అందరూ అపరిచితులే నాకు. ఒక వ్యక్తి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. నా పేరు డాక్టర్ సుధామోహన్, నేనే వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తున్నాను అన్నాడు. మేము మా పరిచయాలు చేసుకున్నాము. లోనికి నడవగానే విశాలమైన హాలు కనిపించింది. దానిలో దగ్గరగా 200 మంది ఉన్నారు. ఆడ మగ పిల్లలు అంతా కలిసి. ఆడవాళ్ళు పిల్లలు తక్కువ. ఆ 200 మందిలోనూ చాలా భాగం రాత్రిపూట లైట్ చూసి వచ్చిన వాళ్ళేనని తెలుసుకున్నాను. తర్వాత మరొక గంటకి చూసాము, ఎవరూ రాలేదు. హాలు చివరగా చిన్న స్టేజీ మాదిరిగా ఉంది. దానిని ఎక్కాడు సుధామోహన్. చిన్నవాడే, 30 సంవత్సరాలు ఉంటాయి. హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. అందరినీ ఓ మారు కలయి చూశాడు. రకరకాల వ్యక్తులున్నారు. డాక్టర్లు, లాయర్లు, స్వీపర్లు, క్లీనర్లు, ఇలా రకరకాలుగా ఉన్న ఆ క్షణంలో వారికి వృత్తి భేదాలు కానీ అంతస్తులు కానీ అడ్డులేక అంతా కలిసిమెలిసి ఉన్నారు. ప్రపంచం బాగుండినప్పుడు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాను. సుధామోహన్ గొంతు సవరించుకుని చెప్పసాగాడు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎందుకు చేరవలసి వచ్చిందో మీకు అందరికీ తెలుసు. మన ప్రపంచానికి ఘోరమైన ఆపద వాటిల్లింది. ప్రజలంతా ఒక్కసారిగా గుడ్డివాళ్ళైపోయారు. ఒకరో ఇద్దరో 10 మందో అయితే వారికి చూపు తెప్పించడానికి ప్రయత్నించవచ్చు. కానీ మన నగర జనాభానే కొన్ని లక్షలుంటుంది. ఇక ప్రపంచం మొత్తం మీద ఎంత ఉంటుందో మీకు తెలుసు. అంధులు కాకుండా మిగిలి ఉన్న ప్రజా సమూహం ద్వారా ఒక కొత్త సమాజం ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నందువలన రాత్రిళ్ళు లైట్ సిగ్నల్ ద్వారానూ పగలు ఎర్రటి గుడ్డ ద్వారానూ అందరినీ ఇక్కడికి రప్పించాము. ఇంకా అంధులు కాని వాళ్ళు, ఈ సిగ్నల్ను చూడని వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. వారిని అందరినీ సేకరించి ఇక్కడ చేర్చే బాధ్యత మనదే. మనం ఏర్పరచదలుచుకున్న కొత్త సమాజం గురించి తర్వాత వివరంగా చర్చించుకుందాం. ప్రస్తుతం మన కర్తవ్యం మన అవసరాలకు కావలసిన వస్తువులు, ఆహార సామాగ్రి సేకరించటం. మనమంతా కలిసి 194 ఉన్నాము. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. మన ఈ సంఘానికి అందరూ కార్యకర్తలే. అందువలన మనం చేయవలసిన పనులను ఒక పథకం ద్వారా చేద్దాము. మనకు లభించే వనరుల్ని సేకరిద్దాం అంటూ ముగించాడు డాక్టర్ సుధామోహన్. మామూలుగా ఉండే చప్పట్లు లాంటివి ఏమీ లేవు ఇప్పుడు. తర్వాత కొంతమంది ఆహార సామాగ్రి, ఇతర వస్తువులు సేకరించడానికి నియమించబడ్డారు. వారిలో నేను, రాధ కూడా ఉన్నాము. కారణం మా ఇద్దరికీ డ్రైవింగ్ రావటమే. నగరాన్ని కొన్ని భాగాలుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కో భాగాన్ని కేటాయించారు. మరికొంతమంది కళ్ళున్న వాళ్ళని తీసుకురావటానికి మరికొంతమందిని ఇతర కార్యాలకి నియమించారు. ఈ పనులకు ఆడవాళ్లను, పిల్లలను మినహాయించారు. ఒక్కొక్కరికి 5 రోజులు టైం ఇచ్చారు. సరిగ్గా 5వ రోజు సాయంత్రం 5 తమ తమ వస్తువులతో అందరూ హాజరు కావాలి. ఆ రోజు రాత్రే కార్యక్రమాన్ని నిర్ణయించుకుని ఆ రాత్రో వీలైతే మర్నాడో నగరాన్ని వదలటం జరుగుతుంది. డాక్టర్ సుధామోహన్ అందరినీ పదే హెచ్చరించాడు. ఎట్టి పరిస్థితుల్లో గ్రుడ్డి వాళ్లకు ఏ ఆపద రాకూడదని. మిగిలిన వారి మాట ఎట్లా ఉన్నా నాకు మాత్రం ఆయన మాటలు రుచించలేదు. మమ్మల్ని చంపదలుచుకున్న వాళ్ళని దయతో వదిలిపెట్టడం పెద్ద ప్రమాదకరమైన పని అని నా ఉద్దేశం. కానీ ఆ అభిప్రాయాన్ని బయటకు వెలువచ్చలేదు. ఆ తర్వాత నేను, రాధ బయలుదేరాము కారులో. నాకు కేటాయించిన నగర భాగం వైపుకు తోలాను కారుని. దారిలో 4-5 గుడ్డివాళ్ల గుంపులు ఎదురయ్యాయి. గుడ్డివాళ్ళయ్యాక వాళ్లల్లో ఐకమత్యం బాగా పెరిగినట్లయింది కాబోలు. అందరూ ఒకటై జాయింట్గా ఆహారం కోసం వెతుకుతున్నారు. అంతకుముందు తామున్న ప్రదేశాలను, స్టోర్స్ని గుర్తుంచుకున్న కొందరు వారిని లీడ్ చేస్తున్నారు. వారి కడుపుల్ని కొట్టి మనం బ్రతకటం ఏం బాగుంటుంది? హఠాత్తుగా అంది రాధ. అలాగనకు వారికి తిరిగి దొరికిన నాళ్ళు తింటారు. మరి తర్వాత మాట ఏమిటి? కళ్ళు లేవు, పంటలుండవు, ఎందుకు పనికిరారు. ఇంతకాలం ఎన్ని పాపపు పనులు చేసి ఇనపెట్టెలు నింపుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బు వారికి కూడు పెడుతుందా? ఆ బ్యాంకును చూడు, లోపల లక్షల కొలది రూపాయలు మురుగుతున్నాయి. ఎందుకు? ఎవరేం చేసుకుంటారు? ఆ డబ్బంతా పోసి గుప్పెడు బియ్యం తేగలరా? ఆగి ఊపిరి పీల్చుకున్నాను. రాధ నా వంక విభ్రాంతిగా చూస్తోంది. దృష్టి రోడ్డు మీద నుంచి తిప్పకుండానే అన్నాను మళ్ళీ. వారికి ఆ శాస్తి కావాల్సిందే. గుడ్డివాళ్ల కోసం మనం వగవటం ఎందుకు?
ఇప్పటికైనా వారికి బుద్ధి వచ్చిందా? తనకు కళ్ళు పోతే పోయాయి, ఎదుటివాడికి ఎందుకు పోలేదు? వాడికి చూపెందుకు ఉండాలి అని కళ్ళున్న వాడిని చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. అటువంటి వాళ్లను జాలి తలచడం మహాపాపం. మనం చేస్తున్న దానిలో తప్పే లేదు. నన్ను నేను సంభాళించుకున్నాను. నా మాటల వల్ల రాధ కూడా బాధపడిందని అర్థమైంది. ఆమె కూడా ధనవంతుల పిల్లే కదా. క్షమించు రాధ, నీ మనసు కష్టపెట్టాలని అనలేదు. నాకు ఈ సంఘాన్ని చూస్తే మంట అన్నాను. రాధ కూడా మౌనంగా ఉండిపోయింది. ఇంతలో ఎదురుగా మరొక గుంపు ఎదురవడంతో కారును పక్కన ఆపాను. ఇటే వస్తున్నారు. నిన్న జరిగిన అనుభవం నాకు ఇంకా గుర్తుంది. రాధ కూడా నా దగ్గరకు జరిగింది. కానీ ఆ గుంపు మా దగ్గరికి రాలేదు. పక్కనున్న ఓ సందులోకి తిరిగింది. మరొక అరగంట తర్వాత లారీ స్టాండ్లోకి ప్రవేశించాము. అక్కడ మాకు కావలసిన ట్రక్కులు కనిపిస్తున్నాయి. పక్కన పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఫ్యూయల్కి దిగులు లేదు. ఒక ట్రక్ ఎక్కి బయలుదేరాము. కొంత దూరం పోయాక డిపార్ట్మెంటల్ స్టోర్స్ కనిపించాయి. ట్రక్కుని దాని ముఖద్వారం దగ్గర ఆపాను. స్టోర్స్ తలుపులు మూసి తాళాలు వేసున్నాయి. లోపల ఎవరూ ఉండి ఉండరనుకున్నాను. ఎక్కువ శబ్దం కాకుండా తాళం పగలగొట్టడానికి ప్రయత్నించాను, కానీ అవి పగల్లేదు. మరొకసారి వీధులన్నీ తిరిగి వెల్డింగ్ షాప్లో ఉండే సిలిండర్స్ని పట్టుకొచ్చాను. దాని సహాయంతో తాళాలు కరిగించి లోపలికి దూరాను. మరొక 2 గంటలు ఇట్టే గడిచిపోయాయి. ట్రక్కు నిండిపోయింది. మరొక అరగంట తర్వాత బయలుదేరాము. ట్రక్కును కొండ దిగున ఉన్న ఒక హై స్కూల్ కాంపౌండ్లో ఆపాలని అంతకు ముందే నిర్ణయించుకుని ఉండటం వలన దానిని అక్కడ వదిలి వచ్చాము. ఈ విధంగా 2 రోజులు గడిచాయి. తర్వాత 3 రోజులు క్షణం కూడా తీరిక లేకుండా గడిపాము. ప్రతి ఇంటిని కూడా వదలకుండా వస్తువుల్ని సేకరించాము. రాము, దొరికారు, అరుగో మా నాన్న అరిచి ట్రక్కు దిగబోయింది రాధ. రాధ ఆమెను ఆపటానికి ప్రయత్నించాను, కానీ అప్పటికే క్రిందకు దూకిన రాధ గుడ్డివాళ్ల గుంపు వైపు పరిగెత్తింది. నాన్నా అంటూ పరిగెత్తుతున్న రాధ కంఠం వినటంతోనే ఠక్కున ఆగింది గుంపు. రాధను పిలవబోయి ఆగాను. తండ్రి కనిపించిన ఆనందంలో తనను తానే మర్చిపోయింది రాధ. వారి చేతుల్లో పడితే ఇంకేమైనా ఉందా? ఆమెను పిలిచి నా ఉనికిని కూడా ఎందుకు బయట పెట్టుకోవాలి? పరిగెత్తి ఆమెను ఆపే టైం కూడా లేదు. వారిని సమీపించింది ఆమె అప్పటికే. రాధను వదిలిపోవటానికి మనసు అంగీకరించలేదు. రాధను ఏం చేస్తారు? చంపేస్తారా? ఆమె తండ్రి అడ్డుపడతాడా? ఆలోచిస్తున్నాను. రాధ చుట్టూ మూగారు గ్రుడ్డివాళ్లు. వారి మధ్య ఉన్న రాధ నాకు కనిపించలేదు. శబ్దం చేయకుండా గుంపు వద్దకు నడిచాను. అప్పటికి రాధకు తాను చేసిన తప్పు అర్థమైంది కాబోలు నా వంక చూడటానికి ప్రయత్నిస్తోంది. మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేశాను. ఆ గుంపు రాధను చుట్టుముట్టి గట్టిగా పట్టుకున్నారు. వారి మధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది రాధ. నా వంక నిస్సహాయంగా చూస్తోంది. రకరకాల ప్రశ్నలతో ఆమెను ముంచేస్తున్నారు వాళ్ళు. నీకు కళ్ళు కనపడుతున్నాయా? మీ నాన్నగారు ఎవరు? ఈ దాపుల్లో తినటానికి ఏమైనా దొరుకుతాయా అంటూ ఆమెను వేధిస్తున్నారు. ఆ గుంపులో నుంచి బయటపడటానికి చూస్తోంది రాధ. కానీ వాళ్ళు ఆమెను పోనివ్వటం లేదు. ఎలా పోనిస్తారు? చంపనన్నా చంపుతారు. తెలివి గల వాళ్ళైతే తమకు దారి చూపించమని బలవంతం చేస్తారు. సింధుబాద్ ముసలివాడు గుర్తుకొచ్చాడు నాకు. చటుక్కున నాకు ఆలోచన వచ్చింది. సింధుబాద్ ఆ ముసలివాడికి సారా ఇచ్చి తప్పించుకున్నట్లే. వీరి బారి నుండి రాధను రక్షిస్తే. కానీ వీళ్ళు బ్రాందీ విస్కీలు తాగుతారా? గుంపు కదిలింది. రాధ కూడా వారితో పాటే కదలక తప్పలేదు. నా వంక చూసుకుంటూ వెళ్తోంది. నేను వస్తున్నానంటూ సైగ చేశాను. ట్రక్ ఎక్కి వారిని అనుసరిస్తూ పోతున్నాను. ఆ పూటల్లా వదలలేదు ఆమెని. రకరకాలుగా వేధించుకు తిన్నారు. మా దురదృష్టం కొద్దీ తోవలో ఒక్క వైన్ షాపు కనిపించలేదు. అలాగైతే ఆమెకు సైగ చేసేవాణ్ణి. వాళ్ళు మాత్రం ఆమెని అదేమిటి ఇదేమిటి, ఆకాశం ఎలా ఉంది, నీకు కళ్ళెందుకు పోలేదు, కళ్ళున్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటూ రకరకాల ప్రశ్నలతో వేధించుకు తిన్నారని. తర్వాత రాధ చెప్పింది. అందరినీ తోడ్కొని షాపులన్నీ తిప్పింది రాధ. అన్నింటినీ ధ్వంసం చేసి పారేశారు. తినటానికి దొరికిన ప్రతి వస్తువును నమిలి పారేశారు. వారిని చూస్తూ ఉంటే అసహ్యంతో పాటు జాలి కూడా కలుగుతోంది. తాము చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు కదా అని. కానీ నా మనసును కఠినపరుచుకున్నాను. బహుశా నా తల్లిదండ్రులు కూడా ఇలాగే తిరుగుతూ ఉంటారు కాబోలు. ఇంతవరకు వారిని గురించే తలవలేదు. వారిని తీసుకొస్తే, కానీ ఎక్కడని వెతకను వారి కోసం. అప్రయత్నంగానే నా కంట్లో నీళ్లొచ్చాయి. వాటిని తుడుచుకున్నాను. వాటితో పాటే మమతానురాగాలు, బంధాలు కూడా తెంచుకోవాలి అనుకున్నాను. అదృష్టవశాత్తు కొద్ది దూరంలో వైన్ షాప్ కనిపించింది. వారిని అక్కడికి తీసుకువెళ్ళమన్నట్లు రాధకు సైగ చేశాను.
రాధ నా అభిప్రాయం గమనించి అందరినీ అక్కడికి తీసుకుపోయింది. ఆ వైన్ షాపు చాలా పెద్దది, నగరంలోనే చాలా పెద్దదిలా ఉంది. రాధే అందరినీ లోపలికి సర్దింది. దాదాపు 100 మంది ఉన్నవాళ్ళు సులభంగానే లోపల పట్టారు. లోపల కొవ్వొత్తి ఒకటి వెలిగించింది. తలా ఒక బాటిల్ ఇచ్చింది తెరిచి. రుచిగా అనిపించింది కాబోలు. ఏదో అనుకుని కొందరు, అదేదైంది గ్రహించే మరికొందరు, మరిక దొరకదేమో అని ఇంకొందరు ఎగబడి మరీ తాగారు. కళ్ళు పోగానే మెదడు కూడా పనిచేయటం మానేసినట్లుంది. కాస్త డోస్ పడగానే కేకలు రంకిలు వేయటం మొదలుపెట్టారు. గుమ్మం బయట నిలబడి లోనికి చూస్తున్నాను. ఇంత జరిగినా రాధ చెయ్యి వదలలేదొకడు. బలిష్టంగానే ఉన్నాడు. తాగిన మైకంలో ఆమెను మీదకి లాక్కుంటున్నాడు. రాధ కూడా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అది చూడగానే నాకు ఒళ్ళు మండిపోయింది. లోపలికి వెళ్ళి వాణ్ణి తన్ని రాధను లాక్కొద్దామన్నంత ఆవేశం కలిగింది. అయినా నన్ను నేను నిబ్బరించుకున్నాను. చాలామంది కింద పడిపోయారు. అప్పటికే కొంతమంది దొర్లుతున్నారు ఏదో గొణుగుతూ. విదేశీ సరుకు కాబోలు. రాధని రమ్మన్నట్లు సైగ చేశాను. ఆమె కళ్ళు ఆమె తండ్రి మీద నిలిచాయి. ఇంకా వాడు ఆమె చెయ్యిని వదల్లేదు. కొరకమన్నట్లుగా సైగ చేశాను రాధకి. చురుక్కు మనగానే వాడు రాధ చెయ్యి వదిలేశాడు. మరుక్షణమే అందరి కాళ్ళు చేతులు తొక్కుకుంటూ నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది రాధ. తప్పించుకుపోతోంది, పట్టుకోండి అరిచాడు వాడు జరిగింది గ్రహించి. గుమ్మం దగ్గర కాపలాగా ఉన్నవాళ్లు లేచి నిలబడలేకపోయారు. గుమ్మం దగ్గరికి రాగానే రాధ చెయ్యి అందుకుని పక్కకు లాగాను. ఆ క్షణమే బయటికి దూసుకొచ్చింది ఒక బాటిల్. రోడ్డు మీద పడి భళ్ళును పగిలిపోయింది. ఇద్దరం ట్రక్ వైపు పరిగెత్తాము. రోడ్డు మీద వైన్ బాటిల్స్ పడుతున్నాయి. కేకలు అరుపులు. మా నాన్న అంటోంది రాధ. ఆమెను సీట్లోకి ఎక్కించి స్టార్ట్ చేసి రివ్వును వెనక్కి పోనిచ్చాను. చాలా దూరం వచ్చాక ఆపాను ట్రక్కుని. చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది రాధ. ఆమె దగ్గరకు జరిగి అనునయించసాగాను. నా గుండెల మీద తలవాల్చి ఏడవసాగింది పెద్దగా. దుఃఖం తీరాలంటే ఏడవనివ్వాలని బాగా తెలుసు నాకు. 5-6 నిమిషాల తర్వాత తేరుకుంది రాధ. చూడు రాధ, ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు వేరు. బంధుత్వాలు మమకారాలు వదిలేయాలి. అదంత తేలిక కాదని నాకు తెలుసు. కానీ తప్పదు. ఆ ఇంద్రధనస్సు ప్రభావం వల్ల వారి కళ్లే కాదు, మతి కూడా పోయినట్లు అగుపడుతోంది. నువ్వెంత ప్రమాదం నుంచి బయటపడ్డావో తెలుసా అన్నాను. కానీ మా నాన్న, ఆయన చెప్పటం వల్లనే అందరూ నన్నేమీ చెయ్యలేదు. వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలని తెలిపింది మా నాన్నే అంది. నిజమే, వాళ్లకు మార్గదర్శకంగా ఉండాలని వారు కోరుకోవటంలో తప్పులేదు. కానీ నీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం వారితోనే ఉండిపోతావా? ఆ పిచ్చివాళ్ల మధ్య పిచ్చివాడైపోయాడు మీ నాన్న. ఇలా అంటున్నానని వేరే అనుకోవద్దు. నువ్వే ఆలోచించు. ఎవరైనా ఈ పరిస్థితుల్లో స్వార్థమే కోరుకుంటారు. మీ నాన్న కూడా తన స్వార్థమే కోరుకుంటాడేమో. రాధ 1 నిమిషం ఆగి అంది. పోనీ ఒక పని చేస్తే, నాన్నని వాళ్ళ నుండి తప్పించి మనతో పాటు తెస్తే? మనతో పాట? మన సంఘంలో ప్రతి వారికి బంధువులున్నారు. వారు నీలాగే అంటే మనం విడిగా ఉందాము. విడిగా బ్రతకలేము రాధ. అందరితో పాటే కలిసిమెలిసి జీవించాలి. నా నిర్ణయాన్ని తెలిపాను. మరి మాట్లాడలేదు రాధ. ఆ రోజల్లా వస్తు సేకరణలో గడిపాము. ఆ రాత్రి ఒక ఇంట్లో బస చేశాము. రాత్రి రాధ నా పడక మీదకు చేరి నన్ను అలుగుపోయింది. రాజు, ఐ లవ్ యూ అని గొణుగుతూ ఉంటే నేను మాట్లాడలేదు. ఆమెను దగ్గరకు తీసుకున్నాను. గడువు ముగిసిన రోజు సాయంత్రానికి ఇద్దరం చేరుకున్నాము. ఆ 5 రోజుల్లోనూ 7 ట్రక్కులు, ఒక బస్సు నిండా వస్తువుల్ని సేకరించగలిగాము. హై స్కూల్ గ్రౌండ్ అంతా దాదాపు ట్రక్కులు, లారీలు, బస్సులతో నిండిపోయింది. కాంపౌండ్ చుట్టూ ఎత్తైన గోడ ఉండటం, 4-5 పిస్టల్స్తో గేటు దగ్గర కాపలా ఉండటం వలన కొంతమంది అంధులు మా ప్రయత్నాలను గ్రహించినా ఏమీ చేయలేకపోయారు. ఆ రోజు సాయంత్రం హై స్కూల్లోనే అందరం సమావేశమయ్యాం. డాక్టర్ సుధామోహన్ లేచి గొంతు సవరించుకొని చెప్పసాగాడు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఉండటానికి ఎటువంటి పరిస్థితుల కారణాలో మీకు తెలియంది కాదు. సుమారు వారం రోజుల నాటి సంఘటనలు మనల్ని దిగ్భ్రాంతుల్ని చేశాయి. అదృష్టవశాత్తు గుడ్డివాళ్లు కాకుండా తప్పించుకున్న వారిలో మనం కొందరం. ఇంకెంతమందో ఇలాగ తప్పించుకుని ఉండొచ్చు. కానీ వారిని అందరినీ ఒక చోట చేర్చడం అసంభవం. ఈనాడు ముఖ్యంగా మనం చర్చించవలసిన అంశం ఇక ముందు మనం గడపబోయే జీవితం. మనం మొత్తం 200 మంది ఉంటాము. ఈ 200 మందితోనే నూతన శకం ప్రారంభం కావాలి. నూతన సమాజం ఏర్పడాలి. ఇది వరకు మన సంఘంలో ఉన్న కట్టుబాట్లు, ఆచారాలు ఉండకూడదు.
మానవ జీవితానికి సుఖప్రదమైన జీవనానికి కావలసిన హంగులు సమకూర్చగలగాలి. అందుకే మన సంఘానికి ఎటువంటి కట్టుబాట్లు ఉండకూడదు. ఒక రకంగా హిప్పీ సమాజానికి దగ్గరగా ఉంటుంది. స్థూలంగా మనం ఈ సంస్కరణలు చేయడానికి మూల కారణం మనం అనుభవించిన పాత జీవితం. ఇది వరకు ఎంతోమంది మేధావులు, సంఘ సంస్కర్తలు, మహానుభావులు ఎన్నో ఏళ్లుగా సంఘంలో పెరిగిపోయిన అసూయను, ఈర్ష్యలను, మూఢాచారాలను పెరిగివేయాలని ఎంతో శ్రమపడ్డారు. కానీ వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. సంఘంలో అవినీతి తగ్గకపోగా మరింత ఎక్కువగా సాగింది. అందుకే మన జీవితాలలో అలజడులు, ఆందోళనలు. దీనికి కారణం ఒక్క ఆర్థిక అసమానతలే కాదు, మనుషుల్లోని నీచ బుద్ధి, ప్రవృత్తి కూడా. ఇలా కారణాలు చెప్పుకుంటే ఎన్నైనా వస్తాయి. కానీ మనకు కావలసింది అవి కావు, మన ముందు జీవితం. అందుకే మనం సంఘాన్ని తీర్చిదిద్దుకోవాలి. నియమాలు, కట్టుబాట్లు ఉండటం వలన ఎన్నో అనర్థాలకు దారితీస్తాయని వేరే చెప్పనవసరం లేదు. నాగరిక జీవితానికి, మెషిన్లకు అలవాటు పడిన మనకు ఈ జీవితం భయంకరంగా ఉంటుంది. కానీ తప్పదు. మనం ఇప్పుడు ఆది మానవులం. మన నుంచి డెవలప్ జరగాలి. ఇలా తన అభిప్రాయాలు బయటపెట్టాడు సుధామోహన్. ఆయన తర్వాత చాలామంది తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. కొంతమంది విడిపోవటానికి కూడా సిద్ధపడ్డారు. అందరి అభిప్రాయాలు విన్నాక చివరిగా నేను లేచి మాట్లాడటం మొదలుపెట్టాను. జెంటిల్మన్, నేను మీ అందరికీ చెప్పదగ్గ వాడిని కాదు. మీ అంత తెలివితేటలు కానీ, వయసు కానీ, అనుభవం కానీ నాకు లేదు. అయినా నా చిన్న అనుభవంతో మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏ సంఘానికైనా మూలస్తంభం, మూలస్థానం వ్యక్తి. వ్యక్తి లేనిదే సంఘం లేదు. వ్యక్తుల కలయికే సంఘం. ఏ సంఘంలోనైనా తొలి ప్రయోజనం వ్యక్తి శ్రేయస్సు. వ్యక్తి శ్రేయస్సు మీద ఆధారపడే సంఘ శ్రేయస్సు ఉంది. ఈ సంగతి మీకు తెలుసు. అందుకే మన సమాజంలో వ్యక్తి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అనేక ఇతర కారణాల వలన వ్యక్తుల అహంకారం, అహంభావం, బలవంతుల, ధనవంతుల జోక్యం వలన సంఘ స్వరూపమే మారిపోయింది. అందుకే ఎన్నో తేడాలు, అక్రమాలు, అవినీతి, ఇంకా ఎన్నెన్నో. నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే వాటి గురించి మీకు బాగా తెలుసు. నేను చెప్పేదేమంటే, పూర్వం మన సంఘ నియమాలను పూర్తిగా తొలగించాలనటం మూర్ఖత్వమే అవుతుంది. మంచిని గ్రహించి చెడును వదలాలి, కానీ చెడుతో పాటు మంచిని కూడా వదలటం మంచిది కాదు. ఆది మానవుల దగ్గర నుంచి మన జీవితం చూస్తే ఐకమత్యమే బలం అన్నది అందరికీ బోధపడుతుంది. అంతదాకా ఎందుకు? మనమంతా ఎందుకు కలుసుకున్నాము? ఇక్కడే కనిపిస్తుంది మన ఐకమత్యం. అందరం కలిసికట్టుగా ఉంటే ఎన్నో లాభాలుంటాయి. మరొక సంగతి, ఇక్కడ ఆడవాళ్ళు 40-30 మంది కంటే ఎక్కువ లేరు. కానీ మగవాళ్ళు మాత్రం 150 మంది. ఈ లెక్కన ప్రతి స్త్రీకి 3 పురుషులు. మానవుడికి తిండి, బట్ట, గుడ్డ ఎంత అవసరమో సెక్స్ కూడా అంతే అవసరం. మరి ఒక్కొక్క స్త్రీ 3 పురుషుల్ని భరించగలదా? లేక ఆమె కేవలం పిల్లల్ని కనటానికైనా? అందుకే ఒక స్త్రీకి ఒక పురుషుడు అంటూ వివాహాన్ని ఏర్పరచాలనుకుంటాను నేను. ఇంకొక సంగతి, ప్రస్తుతం ఎంతోమంది గుడ్డివాళ్ళైపోయారు. వాళ్ళని అలాగే వదిలేయకూడదు. వారికి పుట్టే పిల్లలు మంచివారిగా పుడతారేమో. మన సంఘాన్ని వృద్ధి చేయాలంటే ఒకటే మార్గం, మనమంతా కష్టపడి పనిచేయాలి. మనలో ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదు. అంతేకాదు, అంధ స్త్రీలను కూడా పెళ్లి చేసుకోవాలి. మనలో డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నారు. వారికి ఆ గుడ్డితనం పోగొట్టే మందును కనుగొనాలి. ఒక్కొక్కరికి చూపు తెప్పించి మన సంఘంలో కలుపుకోవాలి. ఇలా ఆవేశంగా ముగించి కూర్చున్నాను. ఆ చిన్న సభలో కలకలం రేగింది. అంతవరకు ఇతరులు చెప్పింది వేరు, నేను చెప్పింది వేరు. కొంతమంది నా వంక చూసి నవ్వుతున్నారు. మరికొంతమంది సీరియస్గా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇంకొంతమంది నా వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారిలో ఒకతే అనురాధ. మేము ఈ సంగతి తేల్చుకోకముందే బయట నుండి కేకలు వినిపించాయి. బయట ప్రహరీ దగ్గర ఇనుప గేట్ అవతల కొన్ని 100 మంది గుడ్డివాళ్లు నిలబడి ఉండటం కనిపించింది ఆ మసక చీకట్లో. ఇటువంటి ఆపద సంభవించవచ్చుననే ఉద్దేశంతోనే రివాల్వర్లు, తుపాకులు మొదలైన ఆయుధ సామాగ్రి కూడా పోగు చేయటం జరిగింది. మాలో 15 మంది వరకు తుపాకీ పేల్చడం వచ్చు. సేఫ్టీగా ఉండటానికి మరికొంతమందికి ఇచ్చినట్లే నాకు ఇచ్చారు. కొంతమందితో పాటు డాక్టర్ సుధామోహన్ కాగడాలు పట్టుకుని గేటు దగ్గరకు నడిచాడు. గ్రౌండ్ వెనక మరొక దారుంది, అటెవరూ లేరు. హ్యాండ్ మైక్లో అరిచి చెప్తున్నాడు డాక్టర్, జాగ్రత్త, మా దగ్గర తుపాకులున్నాయి, దగ్గరకు రాకండి, ఏమీ చేయటానికి ప్రయత్నించకండి. నేను, రాధ చీకట్లో ఉండి వారి మాటలు వింటున్నాము. అటు నుండి అలజడి లేచింది. మాలో ఒకరిద్దరు తుపాకులు 2-3 గుళ్ళు కాల్చాక గానీ వారిలో అలజడి తగ్గలేదు. గేటు తీయండి,
అరుస్తున్నాడు ఒకడు. వారి లీడర్ కాబోలు. ఎందుకు? దబాయిస్తున్నాడు మోహన్. మీరంతా మమ్మల్ని మోసం చేశారు. మా ఆహారం, మా వస్తువులు అన్నీ దొంగలించారు. మేమెలా బతకాలి? మేము మీతో పాటే వస్తాం. వచ్చి ఏం చేస్తారు? చంపుతారా మమ్మల్ని? అయినా మీరెందుకు ఇంకా జీవించి ఉన్నారు? మీ వల్ల లోకానికి ఎట్లాంటి ఉపయోగం లేదు. పైగా మీ వల్ల మాకు అపకారం జరుగుతుంది. ఒకవేళ శ్రమపడి మీకు కళ్ళు తెప్పించినా లాభం లేదు. మీరంతా ఛాందసులు, సంకుచిత భావాలు కలవాళ్ళు. మీ వల్ల మాకెటువంటి లాభం లేదు. మీ మీద మానవత్వంతో జాలి చూపటం దండగ. మీరు మాతో కలిసి ఉన్నందువలన మేము మీలాగే మారిపోతాము అన్నాడు. మీరు మాత్రం సనాతనులు, ఛాందసులు కారా? ఇప్పటిదాకా ఎవరి దగ్గర జీవించారు? హేళనగా అడిగాడు గుడ్డివాడు. అవును, జీవించాము. మేము చేయదలుచుకున్న ప్రతి పనికి అడ్డొచ్చారు. మేము ఇప్పుడు సృష్టించబోయే సమాజంలో మీలాంటి వాళ్లకు స్థానం ఉండదు, ఉండనియ్యం. మాది ఫ్రీ సొసైటీ. అసూయ, అవినీతి, ద్వేషం, పగ ఏమీ ఉండవు. పక్కపక్క నవ్వాడు గుడ్డివాడు. మేము ఛాందసులమే, అసూయ పరులమే. కానీ మీరు, మీ జాతి, మీ మనుషులు, మీ సంఘం, మీది మాత్రం స్వార్థ జీవితం కాదా? మీ కళ్ళున్న వాళ్ళకైనా అన్ని సౌఖ్యాలు, మాకు అక్కర్లేదా? మేము మనుషులం కామా? ఇక ఆర్థిక అసమానతలంటావా? అవి మీరు సృష్టించబోయే సంఘంలో ఉండవా? ఉద్వేగంతో చెప్తున్నాడు ఆయన. లేదు, మీరెన్నటికీ అలాంటి స్వర్గాన్ని సృష్టించలేరు. మానవుడికి ఈర్ష్య, ద్వేషం, అసూయ అన్నవి జన్మతో వస్తాయి. వాటిని వదిలించుకోవటం పెద్ద పెద్ద మునులకే సాధ్యం కాలేదు. మమ్మల్ని వదిలిపోతున్నారు మీరు. మీరు హాయిగా జీవించగలరా? కొంతకాలం పోయాక మీలో ఎవరికో విసుగు పుట్టొచ్చు. సంతృప్తిగా ఎవరూ జీవించలేరు. ఇప్పుడున్నది చాలకపోవచ్చు, ఇంకా కావాలనిపించవచ్చు. అప్పుడే అంకురిస్తుంది మీలో స్వార్థం. తత్ఫలితంగానే మీలో దగ, మోసం, కుట్ర బయలుదేరతాయి. మళ్ళీ మొదటికే వస్తారు. అయినా ఇది చెప్పండి, మేము చేసిన నేరం ఏంటి? మా కళ్ళు పోతే దానికి మేము బాధ్యులమా? చెప్పండి. చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దం. రాధను రమ్మన్నట్లు చేతితో తట్టి సైగ చేశాను. ఇద్దరం స్కూల్ గ్రౌండ్ రెండో చివరకు వచ్చాము నెమ్మదిగా. రాధ, వారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. మనం ఎన్నటికీ మనం కోరుకునే స్వర్గాన్ని సృష్టించలేము. మనలో దురాశ, స్వార్థం తగ్గనంత వరకు అటువంటి సమాజం ఏర్పడదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పలేము అన్నాను. ఎక్కడికి వెళ్దాం? నీరసంగా అడిగింది రాధ. ఏమో, ఈ విశాల ప్రపంచంలో మనకు చోటు దొరకపోతుందా అన్నాను. అయితే పరిస్థితులు ఎదుర్కొనే ధైర్యం మీకు లేదా? అంది అనురాధ. ఇవి పరిస్థితులు కావు రాధ, ఇది అంధుల లోకం. ఇద్దరం మాకు కావలసిన ట్రక్కులో ఎక్కి వెనక గేటు గుండా బయటపడ్డాము. అటు నుండి కాల్పులు వినిపిస్తున్నాయి. రాధ నా దగ్గరకు జరిగి నన్ను అతుక్కుపోయింది. ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ రెండో చేత్తో ఆమెను మరింతగా పొదుపుకున్నాను. నా మనసు ఇప్పుడు ఆలోచిస్తోంది, మా భవిష్యత్తు ఏమిటి అని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.